ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే మీకు ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్తున్నాను. ఇది యూటీఎస్ యాప్లో బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. అది ట్రైన్ టికెట్ అయితే బుక్ చేస్తున్నా. చూడండి మీరు, యూటీఎస్ యాప్ ఆల్రెడీ ఉంది నాకు. ఆ యూటీఎస్ యాప్ నుండి ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నా. నేను సికింద్రాబాద్ అంటే కాజీపేట నుండి సికింద్రాబాద్కి వెళ్ళాలి. యూటీఎస్ యాప్ ఓపెన్ చేసిన అండ్ నాకు ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఆల్రెడీ నేను లాగిన్ చేసిన కాబట్టి లాగిన్ అడుగుతుంది. ఓటీపీతో లాగిన్ చేయొచ్చు, నెక్స్ట్ పాస్వర్డ్తో కూడా లాగిన్ చేయొచ్చు. పాస్వర్డ్ అంటే నీకు మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసిన కాబట్టి పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఓటీపీతో లాగిన్ చేస్తున్నాను. ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ ఉంటుంది. క్లిక్ చేసిన అంటే జనరేట్ ఓటీపీకి క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ డైరెక్ట్ తీసుకుంటుంది. దీంట్లో మనకి అంటే మనము యాక్సెస్ ఇచ్చాము కాబట్టి ఆల్ అప్లికేషన్స్ అంటే ఆల్ పర్మిషన్స్ ఇచ్చాము కాబట్టి డైరెక్ట్ తీసేసుకుంటుంది. లేదంటే మనం ఎంట్రీ చేయాలి. డైరెక్ట్ తీసుకున్నాక నెక్స్ట్ నేను టికెట్ బుక్ చేస్తున్నాను. హోమ్కి వెళ్తున్నా. ఇక్కడ బుక్ ట్రావెల్, పేపర్లెస్ అండ్ బుక్ ప్రింట్ ఆర్ పేపర్. అంటే పేపర్ అంటేనేమో డైరెక్ట్ మనకు రైల్వే స్టేషన్లో ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి ఒక కోడ్ వస్తే ఆ కోడ్ ఎంటర్ చేసేసి మనము ప్రింట్ తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్ అని క్లిక్ చేస్తున్నా. దీంట్లో నేను కాజీపేట సికింద్రాబాద్ అని క్లిక్ చేస్తున్నా. కాజీపేట సికింద్రాబాద్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ గెట్ ఫేర్ అని క్లిక్ చేయాలి. గెట్ ఫేర్ అని క్లిక్ చేసి ఇలా వస్తుంది. దీంట్లో మనకు డైరెక్ట్ ఇన్బిల్ట్గా మెయిల్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. దీంట్లో సూపర్ ఫాస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటుంది. సూపర్ ఫాస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే 75 రూపీస్ అని వస్తుంది. 75 రూపీస్ నేను జస్ట్ నెక్స్ట్ బుక్ టికెట్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రీఛార్జ్ ఆర్ వ్యాలెట్ ఆర్ అదర్ పేమెంట్ అని వస్తుంది. నేను అదర్ పేమెంట్ అని క్లిక్ చేస్తున్నాను. ఆర్ వ్యాలెట్ అంటేనేమో మనకు వ్యాలెట్ ఉన్న అమౌంట్తో మనము బుక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అంటే నేను అదర్ పేమెంట్ అని క్లిక్ చేస్తున్నాను. అదర్ పేమెంట్ అని క్లిక్ చేసేసి బుక్ టికెట్ అని మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూపీఐ అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అన్నీ చూపిస్తున్నాయి. యూపీఐని క్లిక్ చేస్తున్నాను. దీంట్లో 75 క్లిక్ చేస్తుంది కాబట్టి నేను జస్ట్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గరలోకి వెళ్ళిన వెంటనే బుక్ చేస్తే మాత్రం తీసుకోదు. మినిమం ఇక్కడ చూడండి 5 meters కైండ్లీ. ఇక్కడ యువర్ డివైస్ జీపీఎస్ అక్యురసీ ఈజ్ 5 meters, కైండ్లీ స్టాండ్ 5 meters అవే ఫ్రమ్ ద రైల్వే స్టేషన్ అని చెప్పేసి అంటుంది. అంటే నేను కొద్దిగా పక్కకి వెళ్తున్నాను. చూడండి, కొద్దిగా లాంగ్ వెళ్తే చేస్తే అవుతుంది. చూడండి ఇక్కడ మనకు డైరెక్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్ అని వచ్చింది కాబట్టి 60 రూపీస్ చూపిస్తుంది. నాకు సూపర్ ఫాస్ట్ కావాలి. సూపర్ ఫాస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చేంజ్ అయింది చూడండి, మనకి ఇక్కడ 75 రూపీస్ అయింది. ఇక్కడ బుక్ టికెట్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి పైన అయితే 1 అని అంటే నేను ఒక్కటినే వెళ్తున్నా కాబట్టి 1 అని క్లిక్ చేస్తున్నాను. ఇంకెవరైనా ఉన్నారంటే మాత్రం ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోవాలి. 2 సెలెక్ట్ చేసుకుంటే 150 అవుతుంది. నెక్స్ట్ 3 అయితే 3, 4 అయితే 4 వరకు ఉంటుంది. మనకి పక్కన ఇంకా చిల్డ్రన్స్ ఉన్నారని అంటే చిల్డ్రన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను 0, చిల్డ్రన్స్ ఏం లేరు కాబట్టి 0 పెట్టాను. ఇది జర్నీ అనేది ఇలానే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, ఆర్డినరీ ఈ రెండిట్లలో మనం ఈ 3 ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను సూపర్ ఫాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అమౌంట్ అయితే 75 ఉంది. ఒకవేళ సూపర్ ఫాస్ట్ కాకుండా ఎక్స్ప్రెస్ అని పెడితే మాత్రం 60 ఉంటుంది. నెక్స్ట్ ఆర్డినరీ అని పెడితే మాత్రం 30 ఉంటుంది. నెక్స్ట్ నాకైతే సూపర్ ఫాస్ట్ కాబట్టి సూపర్ ఫాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ అంటే మనం ఎట్లాగో సెకండ్ క్లాస్లో వెళ్ళాలి కాబట్టి సెకండ్ అనేది ఇలానే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆర్టీఏ వ్యాలెట్ అని ఉంటే డబ్బులు ఆర్టీఏ వ్యాలెట్లో ఉంటే మాత్రం ఆర్టీఏ వ్యాలెట్లో నుండి మనం పేమెంట్ చేయాలి. కానీ నేను ఇక్కడ కింద బుక్ టికెట్ని క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఆప్షన్ వస్తుంది, అదర్ పేమెంట్ అని వస్తుంది. అదర్ పేమెంట్ అని క్లిక్ చేశాను. నేను అదర్ పేమెంట్తో నేను బుక్ చేయడానికి పోతున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ చూపిస్తుంది చూడండి, మనకి ఇప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది. అక్కడ మనకు దగ్గరలో ఉన్నాం కాబట్టి రాలేదు. ఇప్పుడైతే ఆప్షన్ వస్తుంది. నేను నా యూపీఐ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ
సెక్యూర్డ్ అనమాట, ఏం ఇబ్బంది పడనక్కర్లేదు. ఇక డైరెక్ట్ నాకు ఫోన్పే యాడ్ ఉంది కాబట్టి ఫోన్పేకి వచ్చేసింది అనమాట. దీంట్లో నాకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది. క్రెడిట్ కార్డ్ అంటే నాకు రూపే క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి రూపే క్రెడిట్ కార్డ్ త్రూ పేమెంట్ చేసే అంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అవన్నీ కింద మాత్రం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నాకు పైన మాత్రం రూపే క్రెడిట్ కార్డ్ ఉంది, దానికి యూపీఐ కూడా యాక్సెస్ ఉంది. దాని త్రూ పేమెంట్ అంటే నేను పేమెంట్ కన్ఫర్మ్ చేస్తున్నాను. పే అని క్లిక్ చేశాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. చూడండి ఫెయిల్ అయింది, అంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ త్రూ అవ్వట్లేదు. నేను ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ నార్మల్ పేమెంట్ నార్మల్ మోడ్ తీసుకోవాలి. యూపీఐ మళ్ళీ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మాత్రం అకౌంట్ అంటే యాక్సిస్ బ్యాంక్ ఉంది కాబట్టి యాక్సిస్ బ్యాంక్ కింద అకౌంట్ తీసుకున్నాను. ఇది చూడండి, ఇప్పుడు నాకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది, బుక్ అయిపోయింది కన్ఫర్మ్. చూడండి టికెట్ అయితే నాకైతే కన్ఫర్మ్ అయింది, నాకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి కాజీపేట్ టు సికింద్రాబాద్ టికెట్ కన్ఫర్మ్డ్. మనకు ఇక్కడ పేపర్లెస్ టికెట్ అని వచ్చింది, 132 కిలోమీటర్స్ అని కూడా చూపిస్తుంది. ఇది మనము టీసీకి చూపిస్తే సరిపోతుంది. మనము అంటే టికెట్ తీసుకొని మన దగ్గర ఆ పేపర్ టికెట్ మన దగ్గర పెట్టనక్కర్లేదు, ఫోన్లో ఉంటుంది యూపీఎస్ యాప్లో. డన్ అని క్లిక్ చేసినాను. ఓకే రూట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనకి ఇక్కడ రేటింగ్ అడుగుతుంది, రేటింగ్ ఇచ్చేయచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనము టికెట్ చూసుకోవాలంటే మాత్రం ఇక్కడ బుకింగ్ హిస్టరీలోకి వెళ్తే మనకు అక్కడ టికెట్ కనబడుతుంది. నేను నిన్న వచ్చాను, నిన్న టికెట్ మాత్రం కింద కనబడింది. ఈరోజు వెళ్తున్నా కాబట్టి ఈరోజుది పైన ఉంది, చూడండి ఈరోజు పైన ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. ఇలాంటి ఇంకా వీడియోస్ చాలా పెడతా ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.